ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములను అయి ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. కాబట్టి చూడండి, ఈ భూమి మీద మరి సకల రాజ్యములకు దేవుడు ఏం చేశాడునంటే తన కుమారుడైన యేసు ప్రభు వారి ద్వారా మనందరమును కూడా ఆయనకు పిల్లలుగా మన మధ్య ఆయన నివాసం ఉండేటువంటి విధముగా, మన మధ్య ఆయన నివాసం ఎవరి మధ్య? మనుష్యుల మధ్య ఆయన నివాసం ఉండడానికి కోరుకుంటున్నాడు. మనుష్యులలో ఆయన నివాసం ఉండడానికి కోరుకుంటున్నాడు. అలా కోరుకుంటూ తన కుమారుడి ద్వారా ఈ భూమి మీద తనతో సమాధానపరుచుకొని తన యందు మరి దేవుని పిల్లలుగా ఉండడానికి, దేవుని పిల్లలుగా మనందరమును కూడా ఉండడానికి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క మరి నివాసము, దేవుడు మన మధ్య ఉండడానికి దేవుని యొక్క ప్రణాళిక ఎప్పటిదేనంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళిక అయి ఉన్నది. దేవుడు మన మధ్య నివాసం ఉండడానికి, కాబట్టి దేవుడు మన మధ్య నివాసం ఉండడానికి దేవుడు యేసు ప్రభు వారిని ఎంచుకున్నాడు. ఎందుకంటే మనందరము కూడా దేవునికి దూరస్థలముగా, దేవునికి మరి ఉగ్రత పాత్రలముగా మనందరము కూడా మరి దేవునికి మనకని పాపమనే అడ్డగోడగా మనందరికీ కూడా మరి అడ్డముగా ఉన్నది. కాబట్టి ఇటు అడ్డముగా ఉన్నటువంటి మరి దేవుని యొక్క మన మధ్య నివాసం ఉండేటువంటి జీవితాన్ని యేసు ప్రభు వారు వచ్చి దేవుడు ఒక్కడే, అలాగే మరి దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరు? క్రీస్తు యేసు అను నరుడు. కాబట్టి యేసు ప్రభు వారు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి దేవుని నివాసము మన మధ్య ఉండడానికి, దేవుని నివాసము మనతో కలిసి ఉండడానికి యేసు ప్రభు వారు తన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. అట్టి రక్తము చేత దేవునితో సహవాసాన్ని, దేవునితో సమాధానాన్ని, దేవునితో నివాసం ఉండేటువంటి జీవితాన్ని మనందరికీ కూడా అనుగ్రహించాడు. కాబట్టి దేవుని నివాసము ఎవరి మధ్య ఉన్నదనంటే మన మధ్యే ఉన్నది. చూడండి, దేవుని యొక్క వాక్య భాగములో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2-3 వచనాలు అంటున్నాడు. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి అనగా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆయన యెరూషలేము అనగా సంఘము, ఆత్మీయ యెరూషలేము లేదంటే ఆత్మీయ సంఘము. ఆ సంఘము నూతన ఆకాశమును నూతన భూమి అనేటువంటి మాటగా మాట్లాడుచు అంటున్నాడు, మనుషులతో కూడా ఆయన నివాసం ఉన్నది అని అంటున్నాడు. చూడండి, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. 3వ వచనం, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండెను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు అని దేవుడు తన యొక్క వాక్య భాగము ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మన మధ్య ఉండడానికి తన కుమారుడైన యేసు ప్రభు వారి ద్వారా చక్కని అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనతో నివాసం ఉండడానికి ఆయన నివాసము మనుషులతో కూడా ఉన్నది. మనుషులతో కూడా అంటే మన శరీరాకృతితో ఉన్నటువంటి మనుషులతో కూడా ఉన్నది. ఆ మనుషులు ఎవరునంటే యేసు ప్రభు వారిని తెలుసుకొని రక్షింపబడి దేవునితో సహవాసం ఉండడానికి. అవునా? మరి ఎక్కడ 2-3 నా నామములో కూడి ప్రభువుని కొరకు ప్రభు యొక్క నామాన్ని స్తుతించడానికి మరి తమ హృదయాలు నిలుపుకుంటారో, తమ హృదయాలు ప్రభువునందు ఉండడానికి సిద్ధపడుతూ ఉన్నవో వారి మధ్య ప్రజలతో దేవుని నివాసము
ఉన్నది. దేవుని నివాసము ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారికి తోడయ్యుండును. కాబట్టి ఇక్కడ దేవుడు తోడయ్యుండును అని అంటున్నాడు. అంటే ఎవరితో కలిసి ఉన్నప్పుడు, ఎవరితో మరి ఆయన ఉంటున్నప్పుడు ఆయన తోడయ్యుండును అంటున్నాడు. అంటే మరి మనుష్యులతో కూడా ఆయన నివాసము ఉన్నది. ఈ మనుష్యులు ఎవరినంటే ప్రభువుని ఆశ్రయించిన వారు, ప్రభు ద్వారా రక్షణ పొందిన వారు, ప్రభు ద్వారా మరి ఆయన సన్నిధికి ఆయన పిల్లలుగా చేర్చబడినటువంటి వారు. చేర్చబడినటువంటి ప్రతి వానిలో కూడా దేవుడు వారి మధ్య ఉంటూ ఉన్నాడు. కాబట్టి మరలా ఇంకొక మాట మనం చూసుకున్నప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో మరి దేవుని యొక్క వాక్య భాగంలో ఆయన పూర్వము ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి మాటలను బట్టి మరి నేటి కాలంలో ఉన్నటువంటి మన అందరమును కూడా ఆ విధంగా దేవుడు మన మధ్య ఉన్నాడు. మన మధ్య ఉండి మరి ప్రత్యేకంగా మన నివాస స్థలమై ఉన్నాడు అనేటువంటి మాట మనం చూస్తాం. చూడండి 18వ వచనం నుండి మనం చూస్తే 6వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చూస్తే 18వ వచనం, మనము జీవగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడేలాగూ సెలవిచ్చుస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుదును, నేను వారి దేవుణ్ణయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందురని ప్రభు సెలవిచ్చుస్తున్నాడు అనేటువంటి మాట. కాబట్టి దేవుడు తన యొక్క వాక్య భాగంలో దేవుడు ఎవరి మధ్య ఉండాలని కోరుకుంటున్నాడంటే చూడండి, మనుష్యులతో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవరితోనమ్మా? ఈ భూమి మీద ఉన్నటువంటి మరి రాళ్ళలో కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి మరి జంతువుల్లో మరి చెట్లలో కాదండి. ఎవరి మధ్య ఉండాలని కోరుకుంటున్నాడంటే మనుష్యులతో కూడా. అవునా? మనుష్యులతో కూడా నివాసం ఉండడానికి. కాబట్టి అందుకనే యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనుష్యులతో కూడా ఉండడానికి మరి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో, యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయంలో దేవుడు తన యొక్క వాక్య భాగంలో మాట్లాడుతూ 14వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చూసినప్పుడు మరి అక్కడ నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని మీరెరుగుదురు, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. కాబట్టి 23వ వచనం, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. కాబట్టి ఎవరి యొద్ద నివాసం చేస్తూ ఉన్నాడు అంటే ప్రభు మాటను అంగీకరించి, అవునా? ప్రభు మాటను అంగీకరించి తమ పాపములను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ఉండడానికి ఆయన ఆజ్ఞలను గైకొనేటువంటి పిల్లలు, ఆయన ప్రేమించేటువంటి పిల్లలు, ఆయన ప్రేమించి ఆయన ఆశ్రయించేటువంటి పిల్లల దగ్గర దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే వాని మధ్య నేను నివాసము చేతును, మేము వారి యందు నివాసము చేతుము అని అంటున్నాడు. ఎవరి యందు నివాసము చేస్తూ ఉన్నాడు అంటే ఎవరైతే ప్రభువుని ప్రేమించేటువంటి పిల్లలుగా ఉంటున్నారో, ఎవరైతే ప్రభువుని ప్రేమించి మరి ఆయన ఆజ్ఞలను గైకొనేటువంటి పిల్లలుగా ఉన్నారో, ఆయన ఆజ్ఞలు గైకొంటమనంటే మన పాపములను ఒప్పుకోవడం. అవును కదా? మన పాపములను ఒప్పుకోవడం, మన పాపములను తీసివేసుకోవడం, యేసు నీ సొంత రక్షకుడుగా ఆయన చిందించినటువంటి రక్తము చేత నా పాపములు పవిత్రపరచబడుతూ ఉన్నవని గ్రహించి విశ్వసించి ప్రభు సన్నిధిలో రక్షణ పొందినప్పుడు చూడండి, ఆయన ప్రేమించిన వారు
ఎవరైతే తమ హృదయాలు మారుమనసు కలిగి ఉన్నావో, ఎవరి హృదయాలైతే దేవుడిని తెలుసుకొని మరి యేసు ప్రభువారి ద్వారా దేవుని యొద్ద నివాసం ఉండడానికి సిద్ధపడుతూ ఉన్నారో, వారి హృదయాల్లో దేవుడు ఉండడానికి సిద్ధపడుతున్నాడు. వారితో నివాసం ఉండడానికి, వారి మధ్య నివాసం ఉండడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఆలోచిస్తున్నటువంటి మాట గ్రహిస్తూ ఉన్నారా? దేవుడు తన యొక్క వాక్య భాగంలో మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము చూడండి 16వ వచనం చూడండి. దేవుడు మన మధ్య నివాసం ఉండటానికి ఆయన సిద్ధపడుచు ఉన్నాడు. ఆయన సిద్ధపాటు ఏ విధముగా ఉన్నదంటే చూడండి, ఆయన మరి ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని రక్షింపబడి ఉన్నారో, రక్షింపబడినప్పుడు 15వ వచనం నుండి మనం చూస్తే 15వ వచనం నుండి, ఒకడు పని కాల్చివేయబడిన ఎడల వాని నష్టం కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడిన కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడినటువంటి వారికి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అంటున్నాడు. అంటే దేవుడు ఎవరితో నివాసం చేయడానికి సిద్ధపడుతున్నాడంటే, ఎవరైతే ప్రభువును ఒప్పుకొని రక్షింపబడినటువంటి వ్యక్తిగా నీవు సిద్ధపడుచు ఉన్నావో, చూడండి, దేవుడి నీ యొక్క ఆత్మను, నీ యొక్క హృదయాన్ని దేవుని ఆత్మచేత ఆలయముగా చూడండి, నీలో దేవుడి నివాసం ఉండడానికి ఆయన సిద్ధపడుచు ఉన్నాడు. దేవుడి నివాసం ఉండడానికి, దేవుని నివాసము మనలో ఉండడానికి, దేవుని నివాసం మన హృదయంలో ఉండడానికి, ఎక్కడ 2-3 నామంలో కూడి ఉంటారు అక్కడ దేవుడి నివాసము. దేవుని నివాసం మనుషులతో కూడా. ఎవరైతే రక్షణ పొందడానికి మరి తమ హృదయాలు మారు మనసు పొంది ప్రభువునందు రక్షింపబడుతున్నారు, వారి హృదయాల్లో దేవుని ఆత్మ అనేటువంటి ఆలయముగా ఉండి, అవునా, దేవుడు మనలో నివాసము ఉంచు ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కింద మాట్లాడుచున్నాడు, ఎవరైనా కూడా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల వానిని దేవుడు పాడు చేయును. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనం గ్రహించాలి, దేవుడి నివాసము మనలో ఉండడానికి సిద్ధపడుచు ఉన్నప్పుడు మానవులమైన మనం అనేకులం ఏం చేస్తున్నామనంటే దేవుని నివాసాన్ని కోరుకోవటం లేదండి. మన హృదయంలో ఎవరు నివాసిగా ఉండాలని కోరుకుంటున్నామనంటే అపవాదిని మన హృదయంలో నివాసిగా ఉండాలని కోరుకుంటున్నాం. అపవాది నాలో ఉండాలని చూడండి, ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపడంబములు కలిగినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకొని చూడండి, దేవుడు ఆయన అనాది సంకల్పములోనే ఆయన ప్రేమ గలవాడై మన ఎడల ఆయన సంకల్పము చేత యేసు ప్రభువారి ద్వారా మన హృదయములలో నివాసం ఉండడానికి, మనతో కలిసి ఆయన జీవించడానికి, ఆయన మనతో మన కుటుంబములో మరి ఆయన నివాసిగా ఉండి మనకు ఆయన తోడుగా ఉండడానికి మరి కలిగి ఉండేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశగా ఉండి ఆయన కుమారుని సైతము మన కొరకు అప్పగించుకొని ఉండగా, మనమైతే మన హృదయాన్ని ఎవరికి అప్పచెబుతున్నామో, ఎవరు నిలయం అవుతున్నాం మనము చూడండి, అపవాది నిలయం అవడానికి సిద్ధపడుతున్నాం. ఎంతవరకు అది సబబో ఓ యొక్క మానవుడా గుర్తించు. దేవుని పిల్లలుగా ఉన్న మనము గుర్తించాలి, నా హృదయము దేవునికి నివాస స్థలముగా ఉండాలి. దేవుడి ప్రణాళిక జెఫన్యా ప్రవక్త ద్వారా నాతో మాట్లాడినటువంటి మాట, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నా మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నాడు, నాతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి నేను ఎవరి దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాను ఆలోచన చేస్తున్నావా? దేవుడి దగ్గర, దేవుడు నా యొక్క నివాస స్థలముగా, దేవుడు నా హృదయములో ఆయన నివాస స్థలముగా, అలాగే దేవుడు నా కుటుంబంలో నివాస స్థలముగా ఉండడానికి మరి నేను సిద్ధపడేటువంటి మనసు కలిగి ఉండవలసి ఉండగా నేనైతే ఏం చేస్తున్నానంట చూడండి. కాబట్టి ఆలోచించేయండి, దేవుడి నివాసయోగ్యమైనటువంటి మరి ఇంటిగా నేను ఉంటే, దేవుడి నివాసయోగ్యమైనటువంటి కుటుంబముగా నేను ఉంటే, దేవుడు నా మధ్య నివసింపజేయాలి అనేటువంటి ఆలోచన నాలో ఉంటే, దేవుడు మనకు ఎలా ఉంటాడంట? తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటాడు.
కాబట్టి మన మధ్య ఉంటే దేవుడు ఏ విధముగా ఆయన మేలు అనుగ్రహిస్తాడు అంటే, ఆయన అంటున్నాడు జెఫన్యా ప్రవక్త ద్వారా ఏమంటున్నాడంటే, నేను మీ మధ్య మరి ఉన్నాను అంటే యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అంటున్నాడు. చూడండి, దేవుడి ప్రణాళిక మనం చూస్తే యేసు ప్రభు వారి ద్వారా మనతో నివాసం ఉండడానికి ఆయన ప్రణాళికను ఏర్పాటు చేసి, ఆయన కార్యం చేసి మనందరితో కూడా ఆయన నివాసం ఉంటూ ఉన్నాడు. చాలామంది మనుషులు దేవుని నివాసయోగ్యమైనటువంటి జీవితం కాకుండా ఈ లోకములో ఉన్నటువంటి పాపము మనలో నివాసం ఉండడానికి, అపవాది మన హృదయంలో ఉండడానికి మనము ఏం చేస్తున్నామంట? సిద్ధపడుతున్నాం. అలా ఉండకూడదండి. ఎప్పుడైతే దేవుడు మన మధ్య నివాసం ఉండడానికి సిద్ధపడాలో, ఎప్పుడైతే మన మధ్య దేవుడు ఉండాలి, మనతో ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి, ఇదిగో నా కుటుంబంలో ఉండాలి, నా యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి వానిలో కూడా దేవుడు నివాసమైనటువంటి మరి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు మన మధ్య ఉంటే మనకు ఏ ఆపద సంభవింపదు అంటున్నాడు. అవును కదా? ఏ ఆపద, ఏ అపాయము సంభవింపదు. ఆయన నిన్ను రక్షించును అంటున్నాడండి. ఆయన నిన్ను రక్షించును. దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు చూడండి, ఆయన మన మధ్య ఉంటే దేవుడు మనలను ఏం చేస్తాడునంటే కాపాడేవాడిగా ఉన్నాడు. ఆయన మన మధ్య నివాసం ఉండడానికి సిద్ధపడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు మధ్య ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఇశ్రాయేలు మధ్యకే ఉండడానికి ఇష్టపడి మరి ఆ యొక్క సీనాయి పర్వతం మీద ఆయన 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను, ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వారితో కలిసి ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆయన వారితో కలిసి ఉండినప్పుడు దేవుడు వారికి ఏం చేశాడునంటే అనేకమైనటువంటి మేలులు చేశాడండి. దేవుడు వారి మధ్య ఉండి ఏం చేశాడునంటే 10 సార్లు దేవుడు మేలు చేశాడండి. ఆయనకి వారికి ఆహారం లేనప్పుడు ఆహారమును దయచేశాడు, అలాగే నీళ్ళు లేనప్పుడు నీళ్ళను దయచేశాడు. శత్రువుల యొక్క మరి బాధ నుండి, శత్రువుల యొక్క సమస్య నుండి ఆయన విడిపించాడు. అనేకమైనటువంటి కార్యాలు చేశాడు. వారి మధ్య లేకపోతే ఏం కలుగుతుందండి? మనం చూస్తాం ఉదాహరణగా. కాబట్టి లేవియాకాండము చూడండి, లేవియాకాండము 26వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలును కోరుకున్నాడు వారి మధ్య ఉండడానికి. ఇశ్రాయేలును కోరుకొని దేవుడు వారి మధ్య ఉండడానికి కోరుకున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో 26వ అధ్యాయం 12వ వచనంలో, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలనై ఉందురు. కాబట్టి చూడండి ఏం చేస్తారండి, మీరు ఐగుప్తుల దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించితిని. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువగా నడవా చేసితిని. అంటే వారి యొక్క నడిపింపును బట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. వారి మధ్య నేను నివాసం చేసి ఉన్నాను, వారి మధ్య నేను నివాసం ఉండేదును. కాబట్టి వారికి దేవుడిగా ఉండి వారి యొక్క ఆ యొక్క కట్లను, పలుపులను అంటే నడికట్లను అన్నిటినీ కూడా తెంపి వారిని ఏం చేశాడంట? నిలువుగా నడవ చేసి తిని ఇశ్రాయేలును బట్టి మాట్లాడుతున్నాడండి. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 34వ వచనంలో 35వ అధ్యాయం 34వ వచనంలో, మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్య నివసించుతున్నాను. నిజముగా యెహోవాను, నేను ఇశ్రాయేలు మధ్య నివసించువాడను. కాబట్టి దేవుడు మన మధ్య నివాసం ఉండడానికి, దేవుడు ఆ యొక్క సందర్భంలో ఇశ్రాయేలు మధ్య నివాసం ఉండడానికి దేవుడు ఇష్టపడినప్పుడు వారి మధ్య ఉన్నప్పుడు వారి మధ్య ఏం జరిగిందనంటే
అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరిగాయి. అనేకమైన గొప్ప కార్యాలు. వారిని ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి విడిపించాడు. ఐగుప్తు దేశం నుండి విడిపించి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, అనేకమైనటువంటి గొప్ప గొప్ప మేలులు వారి ఎదుట చేసి ఉన్నాడు. వారి ఎదుట చేసి ఉన్నాడు. అనేకమైనటువంటి మరి మేలులు చేశాడు. ఎప్పుడైతే వారి మధ్య నివాసం లేడో, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలో మరి ఆయన నివాసమును గురించి, వారి యొక్క నివాసమును గురించి మాట్లాడుతూ దేవుడు తన యొక్క వాక్య భాగంలో 7వ అధ్యాయము ఆ యొక్క 21వ వచనం నుండి మనం చూద్దాం. 21వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమముగా ఈ జనులను తొలగించును. అడవి మృగములను విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయదగదు, అది నీకు క్షేమకరము కాదు అంటున్నాడు. అంటే వారి మధ్య ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల శత్రువుల నుండి కూడా దేవుడు వారిని విడిపించి రక్షించి కాపాడాడు. అవును కదా? రక్షించి కాపాడాడు అనేకమైనటువంటి శత్రువుల నుండి. దేవుడు వారి మధ్య ఉన్నప్పుడు అదే దేవుడు వారి మధ్య లేకపోతే, నేను మీ మధ్య లేకపోతే మరి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటావని అంటున్నాడంటే, చూడండి సంఖ్యాకాండం 14వ అధ్యాయములో 40 యొక్క దేవుని యొక్క వాక్య భాగంలో 42వ వచనంలో మనం చూస్తే, దేవుడు వారి మధ్య నేను వారి మధ్య లేకపోతే ఎలాంటి సమస్యల్లో వాళ్ళు ఎదుర్కొంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు తన యొక్క వాక్య భాగంలో మాట్లాడుతున్నాడు. అది కొనసాగదు. యెహోవా మీ మధ్య లేడు గనుక మీ శత్రుల ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి అంటున్నాడు అన్నమాట. అంటే శత్రుల యొక్క సమస్యలు, అవునా, అపవాది యొక్క సమస్యలు, లోకమందున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్లో ఎదుర్కోవడానికి చూడండి, దేవుడు మన మధ్య లేకపోతే, దేవుడు మనతో నివాసం ఉండకపోతే ఆ కుటుంబం కానీ ఆ యొక్క వ్యక్తి కానీ మరి ఆనాడు ఒక ఉదాహరణగా మనం చూసినప్పుడు మరి ఇశ్రాయేలు జీవితంలో దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా మీరు వెళ్ళినా కూడా అక్కడ మీరు విజయం పొందలేరు, శత్రువు మీ మీద మరి హతము చేయబడతాడు, మరి మిమ్మల్ని మరి హాని కలుగుతుంది, మీరు హాని పొందుతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అంటే ఉదాహరణగా మనం ఎవరిని చూసుకుంటున్నామంటే ఇశ్రాయేలు జనాభాని. ఇశ్రాయేలు మధ్యలో దేవుడు ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం కరముగా వారందరూ కూడా జీవించారు. వారి ఆత్మీయ స్థితి బాగుంది, వారి యొక్క మరి కుటుంబ వ్యవస్థ బాగుంది, వారి కుటుంబంలో మరి ఆర్థికపరమైన విషయాలు అన్నింటిలో కూడా బాగున్నాయి. వారు మరి ఎటువంటి మరి బాధ చింత లేకోకుండా క్షేమాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. అవును కదా? ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వారు జీవించారు. అయితే వారు ఎప్పుడైతే దేవుడు వారి మధ్య లేనటువంటి స్థితిని కూడా మనం చూస్తున్నాం. దేవుడు వారి మధ్య లేనందువలన వారు ఎలాగ కలిగి ఉన్నారంటే శత్రువుల యొక్క ఆపదలో చిక్కుకున్నటువంటి విధముగా, అవునా, చిక్కుకున్నటువంటి విధముగా, బాధపడేటువంటి విధముగా వారు ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము మనం చూసినప్పుడు వారి మధ్య, కాబట్టి దేవుడు వారి మధ్య నివాసం ఉండకపోతే వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అనేటువంటి విషయాన్ని ఒక ఇశ్రాయేలును బట్టి మనం మాట్లాడినప్పుడు 31వ అధ్యాయము 17వ వచనం, కావున నా కోపం ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు
ప్రార్థించనను కొందరు అంటున్నాడు. అంటే దేవుడు మన మధ్య నివాసం లేకపోతే మన ఇష్టమైనటువంటి త్రోవల్లోకి వెళ్ళిపోతాము, మన ఇష్టమైనటువంటి పాపం చేస్తాం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ఏంటంటే మరణమును కంటుందంట. అంటే కీడు ఆపద శ్రమ. కాబట్టి దేవుడు మన మధ్య ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు మన మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నాడు అండి. దేవుడు మన మధ్య ఉంటే చూడండి, దేవుడు మనకి ఏం చేస్తాడంటే మేలు చేస్తాడండి. మన ఆత్మకు మేలు చేస్తాడు, మన శరీరానికి మన మేలు చేస్తాడు, మన కుటుంబానికి మేలు చేస్తాడు. మన యొక్క కుటుంబము ప్రభు సన్నిధిలో నిత్య జీవాన్ని పొందుకునే విధంగా దేవుడు దయచేస్తాడు. అందుకనే యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. అంటే నీ హృదయములో దేవునికి అవకాశం, దేవుని నివాసం ఉండడానికి అవకాశం కదా. దేవునికి నివాస యోగ్యమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే ప్రభు అంటున్నాడు, నీవును నీ ఇంటి వారును రక్షింపబడదురు. కాబట్టి యేసు ప్రభు వారిని మన నోటితో ఒప్పుకొని మన హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. కాబట్టి ప్రభు చెప్పినటువంటి మాటలు శాశ్వతమైనటువంటివి. దేవుడు చెప్పేటువంటి మాటలు మరి వృధాగా పోయేటువంటివి కాదు. మనం దేవుడిని నమ్ముకొని మన హృదయాలు మన పాప జీవితాన్ని ప్రభునందు ఒప్పుకొని మనం మారు మనసు పొందితే చూడండి, ఇశ్రాయేలు జనులు ఎలాగా వారి మధ్య ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు ఉన్నాయి, వారి మధ్య లేనప్పుడు ఎలాంటి కార్యాలు ఉన్నాయో మనం చూసాం. వారి మధ్య ఉన్నప్పుడు అనేకమైన మేలులు అనుభవించారు, వారి మధ్య లేనప్పుడు అనేకమైన ఆపదలు కీడులు. అవునా? కాబట్టి దేవుడు మన మధ్య ఉంటే మరి మనకు క్షేమం, మనకు ఆశీర్వాదం. దేవుడు మనతో కలిసి ఉండడానికి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మన మధ్య ఉండడానికి మరి ఏకైక మార్గం ఎవరనంటే యేసు ప్రభువారే. మన పాపాలు ఒప్పుకొని, మన అపరాధాలు ఒప్పుకొని, మనం చేసినటువంటి అతిక్రమములు దేవుని ఎదుట ఒప్పుకొని, దేవా నేను పాపినయ్యని మన హృదయమందు విశ్వసిస్తే చూడండి, మన హృదయంలో దేవుడు నివాసం ఉండడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో వారితో మేము కలిసి ఇందుమో, వారితో మేము ఉంటాం. నేనుంటాను, వారి మధ్య నేనుంటాను. కాబట్టి ఎవరైతే ఆయన ఆజ్ఞలు గ్రహించి వాటి చొప్పున నడవడానికి సిద్ధపడుతున్నారో వారితో దేవుడు సహవాసం ఉండడానికి సిద్ధపడుతున్నాడు కదా. అలాగే ఎవరైతే 2-3 నామములు ఆయన సహవాసములో కూడుకొని ప్రభువును స్తుతిస్తూ ప్రభువును గలపరుస్తూ ఉన్నారో వారి మధ్య, అంటే సమూహం మధ్య, అవును కదా, అనేక మంది జనముల మధ్య దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నప్పుడు వారి మధ్య నీ మధ్య దేవుడి నివాసము ఉండడానికి ఇష్టపడుతున్నాడు కదండి. మరి నీవు స్తుతిస్తున్నావా? దేవుని గణపరుస్తున్నావా? ప్రభు సహవాసములో ఉన్నావా? ప్రభు సహవాసములో ఉంటే చాలా సంతోషం. ఇంకా ప్రభు సహవాసములో లేకుండగా, ఇంకా నీ హృదయాన్ని ప్రభు కొరకు సమర్పించుకొనకుండగా, ఇంకా ఈ లోకంలో పాపం స్థితిలోనే ఉంటే ఒకసారి ఆలోచించండి. ఒకసారి మన జీవితాన్ని ఆలోచించండి. ఎందుకనంటే మరి దేవుడు మనతో నివాసం ఉండడానికి సిద్ధపడుతున్నప్పుడు, దేవుడు మనతో ఉండడానికి సిద్ధపడుతున్నప్పుడు మరి అట్టి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగ తప్పించుకుంటాం ఆలోచించేయండి. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ భూమి మీదనే కాకుండా చూడండి, ఆయన నివాసము మనతో ఉంటే సదాకాలము ప్రభువుతో కూడా ఎక్కడ నివాసం ఉంటాము? పరలోకములో నివాసం ఉంటాం. సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. మన నివాసం ఎక్కడంట? ప్రభువుతో కూడా పరలోకములో మన నివాసం ఉన్నది. కాబట్టి ఆ పరలోకము శాశ్వతమైనటువంటి నివాసం, అది దేవునితో ఉండేటువంటి నివాసం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ లోకములో నీ హృదయములో దేవుని నివాసం ఉండడానికి సిద్ధపడదాం. అవునా? అంతేకాదు,
అలాగ నివాసం ఉన్నటువంటి ఆత్మలను, పరిశుద్ధులను అందరినీ కూడా దేవుడుండే స్థలం పరలోకంలో నివాసం ఉండడానికి మనల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి ఆలోచించేద్దాం. కాబట్టి జెఫన్యా ప్రవక్త ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడంటే వారి మధ్య దేవుడు ఉన్నాడు అంటే జరగబోయేటువంటి ప్రవచనం అది. యేసు ప్రభువారి ద్వారా లోకమందున్నటువంటి మానవులకు దేవుడు సహవాసం ఉండడానికి చెప్పినటువంటి ప్రవచనం. కాబట్టి నేను వారి మధ్యన ఉందును, కాబట్టి ఇక ఆపద ఏది కూడా వారికి సంభవింపదు, ఏ కీడును వారికి రాదు. దేవుడే వారిని ఏం చేస్తాడంట? రక్షించును అంటున్నాడు. కాబట్టి హృదయ సంతోషముతో మన జీవితాలు మారు మనసు పొందుదాం. ఎందరైతే ప్రభువునందు ఉన్నారో వారందరూ కూడా దేవుని నివాసయోగ్యమైనటువంటి ఇల్లుగా మనము కట్టబడి ప్రభువునందు ఆనందించుదాం. కాబట్టి ఇదే రక్షణ దినం అనుకూల సమయం అని గ్రహించి ప్రభు సన్నిధిలో నేను దేవుని నివాసయోగ్యమైనటువంటి ఇల్లుగా ఉండాలి అని, నేను కట్టబడాలి అని సిద్ధపడదాం. ప్రభువునందు అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, మరి భౌతిక సంబంధమైన మేలులు మన అందరం కూడా పొందుకుందాం. దేవుడు మరి ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఇంతవరకు విన్న మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి.